Welcome to viewers and well-wishers of RKS Apex Institute of English. Friends, here in this video, we are going to learn English through structures. English through structures. Friends, in the past, we witnessed one or two videos like learning English through newspapers, learning English through short stories. But now we are getting another video which says here learning English through structures. And here you people may pose me a question. What is this, sir? Learning English through structures. What is meant by a structure? అంటే స్ట్రక్చర్ అంటే ఏంటి అనే డౌట్ చాలా మందికి వస్తుంటుంది. స్ట్రక్చర్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. ఒక కన్స్ట్రక్షన్ ఏదైనా తీసుకోండి. దాన్ని తీసుకుంటే యాజ్ ఇట్ ఈస్ అదే స్టైల్లో వేరే కన్స్ట్రక్షన్స్ కూడా మనం చూస్తుంటాం. For example, you look at some colleges. They have some structure like U shape or V shape, N shape, T shape. Like that, they have some different kind of structures. Okay. అలాగే మనకు లాంగ్వేజ్ పరంగా కూడా కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి. అంటే ఏంటంటే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్, ఆ టెన్స్ ప్యాటర్న్ అనేది అదే ఉంటుంది. కానీ ఏ ప్రిపోజిషన్ కలవాలి, దీని పక్కన వచ్చే సంథింగ్, సంబడి ఆర్ వ్యూన్ ప్లస్ ఇంఫామ్ కాంబినేషన్స్ ఏంటి, ఇలాంటి కొన్ని ఫిక్స్డ్ కాంపోజిషన్స్ కొన్ని ఉంటాయి అన్నమాట అక్కడ. ఓకే, ఇవి న్యూస్ పేపర్స్ మీరు చదవగా లేదా బుక్స్ చూస్తూ ఉండగా ఇలా ఆ పర్టికులర్ కంక్లూజన్ మీకు ఏర్పడుతుంది. ఓహో, ఈ స్ట్రక్చర్ ఇలా వాడాల్సి ఉంటుందా అని తెలుసుకోవచ్చు ఈజీగా. ఓకే, ఇలాంటి స్ట్రక్చర్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. అక్కడ నెంబర్ 1 ఎందుకు వేసానంటే ఈ వీడియోలో ఒక స్ట్రక్చర్ నేర్చుకుంటాం. ఇలాంటి స్ట్రక్చర్స్ ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ వీడియోస్ చేసే ప్రయత్నం నేను చేస్తాను. అలాగే చక్కగా వాటిని చూసే ప్రయత్నం, ఇంకా ఎంకరేజ్ చేసే ప్రయత్నం మీరు చేద్దురు కానీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నౌ లెట్ us స్టార్ట్ అవర్ ఫస్ట్ స్ట్రక్చర్ టుడే. లుక్ ఫార్వర్డ్ టు. లుక్ ఫార్వర్డ్ టు అంటే అర్థం ఏమై ఉండొచ్చు? లుక్ ఫార్వర్డ్ టు అంటే ఎదురు చూస్తూ ఉండడం, ఎదురు చూస్తున్నాం. లుక్ ఫార్వర్డ్ టు. టు బీ థింకింగ్ విత్ ప్లెజర్ అబౌట్ సంథింగ్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అంటే ఏదన్నా జరగబోతున్న ఒక విషయం కానీ ఒక సంఘటన కానీ దాని గురించి ఎదురు చూస్తూ ఉండం. లుక్ ఫార్వర్డ్ టు, లుక్ ఫార్వర్డ్ టు. దీని స్ట్రక్చర్ ఏంటి, ఎలా రాయాలి అని చెప్పే ముందు ఒక ఎగ్జాంపుల్ మనం అందరం కూడా ప్రయత్నిద్దాం. ఓకే, సో లెట్ us లుక్ ఎట్ దిస్ తెలుగు సెంటెన్స్. నేను నా చిన్ననాటి స్నేహితుడిని కలవాలని ఎదురు చూస్తూ ఉన్నాను. నేను నా చిన్ననాటి స్నేహితుడిని కలవాలని ఎదురు చూస్తున్నాను. మీరు ఈ స్టేట్మెంట్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయండి. ఓకే, నో ప్రాబ్లం. ఐ విల్ వెయిట్ ఫర్ 30 seconds. సో యూ ప్లీజ్ డూ ట్రాన్స్లేట్ ద సెంటెన్స్ ఇంటూ ఇంగ్లీష్. ఓకే, నేను నా చిన్ననాటి స్నేహితుడిని కలవాలని ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ లుక్ ఫార్వర్డ్ టు, లుక్ అనేది వర్బ్. మీరు ఏ టెన్స్ కావాలంటే ఆ టెన్స్లో ఆ లుక్ని మనం మార్చుకోవచ్చు. ప్రజెంట్ టెన్స్ ఐ లుక్ ఫార్వర్డ్ టు. ఓకే, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఐ హావ్ బీన్ లుకింగ్ ఫార్వర్డ్ టు. ఇలా మనకి ఏ టెన్స్ కావాలంటే అందులోకి మార్చుకుంటూ ఉంటాం. ప్రస్తుతం ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి. నేను నా చిన్ననాటి స్నేహితుడిని కలవాలని ఎదురు చూస్తున్నాను. ప్రెసెంట్ కంటిన్యూస్ లో రాసే ప్రయత్నం ఎక్కువ మంది చేస్తారు, అది కరెక్ట్. ఓకే, నౌ లుక్ ఎట్ ద సెంటెన్స్. ఐ ఆమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీట్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీట్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఎక్కువ మంది ఇలాగే రాస్తుంటారు, బట్ ఇట్ ఈస్ ఇన్కరెక్ట్. నేను ఈ 22 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో చూస్తుంటాం కదా, ఒక 10 మందికి ఈ స్టేట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా 5 ఇలాగే రాస్తారనమాట. ఓకే, మరి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఓకే, సో దిస్ ఇస్ ద కరెక్ట్ వన్. ఐ ఆమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీటింగ్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఐ ఆమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీటింగ్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఇలా నేను ఆన్సర్ ఇవ్వగానే మీలో కొద్దిమంది ఒక అబ్జెక్షన్ రైట్ చేస్తారు. అదే కోర్టు కేసు అయితే కనుక చెప్తారు అబ్జెక్షన్ యువర్ ఆనర్ అంటారు. ఇప్పుడు ఏమిటి అబ్జెక్షన్ మిత్రమా అంటే ఎక్కువ మంది చెప్తారు కదా, సార్ 2 పక్కన ఎప్పుడు వచ్చినా కూడా V1 రావాలి కదా, 2 పక్కన ఎప్పుడు వచ్చినా V1 కదా రావాల్సి ఉంటుంది. 2 ఇన్ఫినిట్ అని కూడా చెప్తాం కదా. ఎస్, యు ఆర్ కరెక్ట్. కానీ
ఇది లుక్ ఫార్వర్డ్ టు అనేది ఒక ఫ్రేజల్ వర్బ్. దీన్ని మీరు ఎలా చదవాలంటే ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీటింగ్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్ అని చదవాల్సి ఉంటుంది. అంతేగాని ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీటింగ్ అలా కనెక్ట్ చేయకూడదు. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీటింగ్ కాదు, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీటింగ్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఇలాంటి కొన్ని స్పెషల్ స్ట్రక్చర్స్ ఉంటాయి, అవి మనం రాబోయే వీడియోస్లో చూద్దాం. ఓకే, సో దీనికి స్ట్రక్చర్ పరంగా రాస్తే మనం ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చు. స్ట్రక్చర్ ఎలాగంటే సబ్జెక్ట్ లుక్ ఫార్వర్డ్ టు, అక్కడ చెప్పాను కదా ఫ్రెండ్స్, లుక్ అనేది మీకు ఏ టెన్స్ కంటే అందులోకి మార్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంక్ ఫామ్ రావాలి ఇక్కడ, అంతేగాని V1 కాదు. కాబట్టి నౌన్ పెట్టుకోవచ్చు, ఆర్డినరీ నౌన్, ఒక నౌన్ తీసుకోవచ్చు, ఆర్ యూ కెన్ టేక్ ఇంక్ ఫామ్. అక్కడ V1 మాత్రం ఉంచొద్దు. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఈ తరహా బిట్స్ అడుగుతుంటారు, ఎందుకంటే మనం ఎక్కువగా 2+V1 కి అలవాటు పడి ఉంటాం కాబట్టి అది కరెక్ట్ అనుకుంటాం, కానీ అక్కడ అది ఇన్కరెక్ట్ అవుతుంటుంది. ఓకే, లెట్స్ సీ 2 more examples. She has been looking forward to this opportunity for 2 years. ఆమె ఈ అవకాశం కోసం 2 సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉంది. She has been looking forward to this opportunity for 2 years. Present perfect continuous లో వాడడం జరిగింది. గుడ్. నెక్స్ట్ వన్, షీ ఆల్వేస్ లుక్స్ ఫార్వర్డ్ టు ద వీకెండ్. అంటే ఎప్పుడు వీకెండ్ వస్తుందా, కాస్త రెస్ట్ తీసుకోవచ్చు, లేదంటే ఫ్యామిలీతో చక్కగా స్పెండ్ చేయొచ్చు టైంని అని ఎదురు చూస్తూ ఉంటుంది. అది రిపీటెడ్ యాక్షన్ కదా, కాబట్టి సింపుల్ ప్రెసెంట్ లో ఉంటుంది. షీ ఆల్వేస్ లుక్స్ ఫార్వర్డ్ టు. ఓకేనా, ఫైన్. ఇప్పుడు ఒక డౌట్ వస్తుంటుంది, సార్ ఇప్పుడు స్ట్రక్చర్ చూశాను, సబ్జెక్ట్ లుక్ ఫార్వర్డ్ టు ఇంక్ ఫామ్ ఆర్ నౌన్ వాడమన్నారు, తెలిసింది. ఇక ఇలాంటి స్ట్రక్చర్స్ చాలా నేర్చుకుంటే ఇంగ్లీష్ వస్తుందా అని ప్రశ్న అడిగితే కనుక ఆన్సర్ మీకు తెలుసు. ఓకే, ఈ కర్రీ ఎలా వండాలి అంటే ఈ వంట ఎలా చేయాలి అని ఇన్స్ట్రక్షన్స్ ని తెలుసుకున్నాను, వచ్చేస్తుందా? కాదు, ప్రయోగం చేయాలి కదా. అంటే మీరు కాస్త ఇవన్నీ తీసుకొని ఎక్స్పెరిమెంటల్ గా కొన్ని సెంటెన్స్ రాస్తే డెఫినెట్ గా వస్తుంది. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కు ఉండేటువంటి, అంటే ఏ భాషకైనా కూడా మీరు ఇంకొకటి పని కూడా చేయొచ్చు. ఇంకోటి ఎలాగంటే న్యూస్ పేపర్స్ చదువుతున్నప్పుడు కానీ, ఏదైనా స్టోరీ బుక్స్ చదువుతున్నప్పుడు కానీ, ఏదైనా స్పీకర్ మాట్లాడుతున్నప్పుడు విన్నప్పుడు కానీ, ఇటువంటి స్ట్రక్చర్స్ అంటే మీరు ఫ్యూచర్లో నేర్చుకునేవి కానీ, మీరు తెలిసిన స్ట్రక్చర్స్ కానీ తరచుగా వచ్చేవన్నీ విని, ఓ ఇది ఇలా వాడారు కదా అని అనుకుంటే కనుక, అంటే అండర్లైన్ చేసుకుంటే కనుక, అది చూసి అది మీ సొంతం అయిపోతుంటుంది. అందుకనే ఫ్రెండ్స్, లాంగ్వేజ్ రావాలంటే కనుక అర్థమైతే సరిపోదు, ఆ రూల్ ఆ స్ట్రక్చర్ సొంతం అవ్వాలి. సొంతం అవడం అంటే ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ షుడ్ బి ఇన్ ఏ పొజిషన్ టు యూజ్ ఆఫ్ ఇట్. అంటే దాన్ని మీ లాంగ్వేజ్ లో డైలీ లైఫ్ లో వాడగలిగి ఉండాల్సి ఉంటుంది. ఇస్ క్లియర్? అలా అయితేనే ఉపయోగం. జస్ట్ తెలిసింది నాకంటే ఉపయోగం లేదు, తెలియడం వల్ల ఉపయోగం లేదు ఫ్రెండ్స్. వాటిని డైలీ లైఫ్ లో వాడడం వల్ల ఉపయోగం. అది వాడే ముందు ఇలాంటివి ఎక్కడెక్కడ వాడుతున్నారో ఒకవేళ, అంటే అది మనకు ముందు చెప్పి రాదు కదా, మనం అలర్ట్ గా చూస్తూ ఉంటే వచ్చేస్తూ ఉంటుంది అనమాట. నేను మీ సౌలభ్యం కోసం, అంటే మీకు తెలియడం కోసం ఈ వీడియోలో అలా న్యూస్ పేపర్స్ లో నేను కలెక్ట్ చేసిన ఒక 2-3 ఎగ్జాంపుల్స్ మీ ముందు ప్లేస్ చేస్తాను. ఓకే, రైట్. ఫస్ట్ వన్, ఎస్, ఎవరావిడ తెలుసు కదండి, విజయశాంతి మేడం. విజయశాంతి గారు ఇంతకుముందు చాలా సినిమాలు అద్భుతంగా నటించారు, కానీ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఈ మధ్య ఒక సినిమాలో నటించారు, మీకు తెలుసు. అది ఇప్పుడు వచ్చిన జనరేషన్ అయితే చూడగానే చెప్తారు, ఎస్ సరిలేరు నీకెవరు అని చెప్తుంటారు కదా. వెరీ గుడ్. కానీ ఈ సినిమా ఆ సెట్స్ పైకి వెళ్లే ముందు, అంటే ఆ తయారయ్యే ముందు న్యూస్ పేపర్లో ఇచ్చిన ఒక స్టేట్మెంట్ అనమాట. ఓకే, సి, ద యాక్ట్రెస్ ఈజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు గోయింగ్ ఆన్ ఫ్లోర్స్ ఫర్ హర్ అప్కమింగ్ మహేష్ బాబు స్టారర్ సరిలేరు నీకెవరు. ద యాక్ట్రెస్ ఈజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు గోయింగ్ ఆన్. చూడండి చక్కగా, లుకింగ్ ఫార్వర్డ్ టు పక్కన ఇన్ఫార్మ్ వాడారు కదా, గోయింగ్ ఆన్. ఓకే, ఇదే మీరు నోట్ చేసుకోవాలంటే, ఎన్ని లైన్స్ నోట్ చేసుకోవాలంటే అక్కర్లా, షార్ట్ ఫామ్ లో ఇలా మీ ఓన్ గా అర్థం చేసుకొని ఇలా నోట్ చేసేయచ్చు చక్కగాను. సి, విజయశాంతి ఈజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు గోయింగ్ ఆన్ ఫ్లోర్స్ డాట్, మిగిలిన అవసరం లేదు. అంటే అంతవరకు తీసుకుంటే ఓహో ఇలా వాడొచ్చు కదా అనే ఒక ఎనదర్ ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ మీకు యాడ్ అవుతుంటుంది అనమాట. ఓకే, రైట్, గుర్తుపట్టారో ఇతను. ఓకే, క్రిష్ డైరెక్టర్ కదా, క్రిష్ ఒక ఫిల్మ్ డైరెక్టర్, తెలుగు ఫిల్మ్ డైరెక్టర్. ఫాలోయింగ్ ద debacle of
his NTR biopic. Krish seems to be looking forward to directing a Hindi film next. ఇక్కడ చూడండి ఏమన్నాడు, క్రిష్ సీమ్స్ టు బి లుకింగ్ ఫార్వర్డ్ టు డైరెక్టింగ్. అంటే అతను హిందీ సినిమా తర్వాత హిందీ సినిమా తీయాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. సో మనం ఇలా రాసుకోవచ్చు, క్రిష్ ఈజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు డైరెక్టింగ్ ఏ హిందీ ఫిల్మ్ నెక్స్ట్. క్రిష్ ఈజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు డైరెక్టింగ్ ఏ హిందీ ఫిల్మ్ నెక్స్ట్. మిస్టర్ జగన్. ఓకే రైట్, సి చూద్దాం. సో జగన్ ఈజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు స్పెండింగ్ టైమ్ విత్ వైఫ్ భారతి అండ్ హిస్ 2 daughters. యాక్చువల్గా ఈ సంఘటన ఎప్పుడుదంటే, ఎలక్షన్స్లో బాగా ప్రచారం చేసి గెలిచిన తర్వాత కొంత అలసిపోయి ఉంటారు కదా, ఆ ఊరట తీసుకునేందుకు ఏదైనా ఒక ట్రిప్ ప్లాన్ చేస్తుంటారు. అలాగా ఆ ఎన్నికలైన తర్వాత గెలిచిన తర్వాత ఆ న్యూస్ పేపర్లో వచ్చిన స్టేట్మెంట్ అనమాట. అందులో ఏం రాస్తుంది, జగన్ ఈజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు స్పెండింగ్ టైమ్ విత్ హిస్ వైఫ్ అండ్ డాటర్స్. దీన్ని మీరు ఇలా నోట్ చేసుకోవచ్చు చక్కగాను. జగన్ ఈజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు స్పెండింగ్ టైమ్ విత్ హిస్ ఫ్యామిలీ. ఓకే, అతను తన ఫ్యామిలీతో గడపాలని ఎదురు చూస్తూ ఉన్నారు ఇలా. సో మీరు ఇలాంటి ఎగ్జాంపుల్స్ని కోయిన్సిడెంట్ చేసుకుంటూ చూస్తుంటే కనుక పర్మనెంట్గా ఉండిపోతుంటుంది అంతా కూడా, స్ట్రక్చర్స్ అన్ని కూడా, లాంగ్వేజ్ కూడా చక్కగా డెవలప్ అవుతుంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇతను ఎవరు, అతి తక్కువ మంది గుర్తుపడతారు అనుకుంటున్నాను. ఓకే, నో ప్రాబ్లం. ఇతను బొల్లా శ్రీకాంత్. బొల్లా శ్రీకాంత్. ఇతని సక్సెస్ స్టోరీ ఏంటి, ఇతని నుంచి మనం ఎలా మోటివేషన్ పొందొచ్చు, చాలా అద్భుతమైన పర్సనాలిటీ అనమాట. సో అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన గొప్ప పర్సనాలిటీ. ఇతని గురించి మీరు తెలుసుకోవాలంటే యూట్యూబ్లో మీరు బొల్లా శ్రీకాంత్ టైప్ చేస్తే అతని చక్కటి వీడియోస్ వస్తాయి, తెలుగులో ఉంటాయి, ఇంగ్లీష్ ఉంటుంది, అలాగే గూగుల్లో చూడొచ్చు. కాబట్టి అతని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం నేను మీకే వదిలిపెట్టేస్తున్నాను. చక్కగా అతను తెలుసుకోండి, ఇన్స్పైర్ అయ్యే ప్రయత్నం చేయండి. ఓకే రైట్, ఇంతకీ సెంటెన్స్ ఏంటో చూద్దాం. ఈ లాస్ట్ టైం జరిగిన ఎలక్షన్స్లో ఇతను వైఎస్ఆర్సీ తరఫున పోటీ చేస్తున్నారు అనేటువంటి ఒక వార్త బయటకు వచ్చింది. అది ఎంతవరకు నిజమబద్ధమో మనకి అప్రస్తుతం, కానీ ఆ వార్త వచ్చింది. ఆ వచ్చినప్పుడు దీన్ని ఆ పార్టీలు వేరే వాళ్ళు అడిగారు అనమాట. అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు ఏమని, చూడండి ఇక్కడ అండర్లైన్ చేస్తుంది, ద పార్టీ లుక్స్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ హిమ్, ఏ లీడర్ సెడ్. అంటే ఈ వైఎస్ఆర్సీకి చెందిన ఒక పార్టీ లీడర్ చెప్పారనమాట. ఓ అతను ఆ మహానుభావుడు చేరితే ఇట్స్ గుడ్, అతనితో కలిసి పెంచాలని మేము ఎదురు చూస్తూ ఉంటాం అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట అక్కడ. రైట్, సో మీరు ఇలా తీసుకోవచ్చు. ఎలాగా, ద పార్టీ లుక్స్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ బొల్లా శ్రీకాంత్. ద పార్టీ లుక్స్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ బొల్లా శ్రీకాంత్. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఈ లుక్ ఫార్వర్డ్ అనే స్ట్రక్చర్ చాలా బాగా యూజ్ చేస్తుంటారు అనమాట. ఇంకొక విషయం, ఈ లుక్ ఫార్వర్డ్ అనేది ఇలాగే కాకుండా ఈమెయిల్స్లో చాలా బాగా వాడతారు అన్నమాట. ఈమెయిల్స్లో ఓకే, లుక్ ఫార్వర్డ్ టు యూసేజ్ ఇన్ ఈమెయిల్స్. అంటే ఈమెయిల్స్లో మీకు ఎండింగ్లో అంటే అంతా రాసేసి క్లోజ్ చేసేటప్పుడు ఈ లుక్ ఫార్వర్డ్ టు అనేటువంటి స్టేట్మెంట్స్ చాలా బాగా వాడుతుంటాం. సో సి సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ హియర్. లుకింగ్ ఫార్వర్డ్ టు అసోసియేటింగ్ విత్ యువర్ కంపెనీ. లుకింగ్ ఫార్వర్డ్ టు అసోసియేటింగ్ విత్ యువర్ కంపెనీ అంటే మీ కంపెనీతో కలిసి పనిచేయాలని కోరుతూ. నేను అప్పుడప్పుడు ఒక ఫ్రీలాన్స్ ట్రైనర్గా కొన్ని కంపెనీస్తో టైప్ అవుతుంటాను. వాళ్ళకు రాసే ఈమెయిల్ ఎండింగ్లో నేను ఇదే రాస్తుంటాను అనమాట ఇక్కడ. సో ఈ మధ్య ఒక కంపెనీతో టైప్ అయ్యే ముందు వాళ్ళకి పెట్టిన మెయిల్లో నేను ఇదే రాశాను, లుకింగ్ ఫార్వర్డ్ టు అసోసియేటింగ్ విత్ యువర్ కంపెనీ అని. ఓకే ఫైన్. నెక్స్ట్ వన్, లుకింగ్ ఫార్వర్డ్ టు యువర్ ప్రాంప్ట్ రిప్లై. అంటే మీరు ప్రాంప్ట్ రిప్లై ఇస్తారని ఎదురు చూస్తూ. లుకింగ్ ఫార్వర్డ్ టు హియరింగ్ ఫ్రమ్ యూ సూన్. త్వరలో మీ నుంచి వినాలని, అంటే మీరు ఏం చెప్తారా, మీ డెసిషన్ కానీ మీ ఒపీనియన్ కానీ వినాలని. లుకింగ్ ఫార్వర్డ్ టు యువర్ ఫేవరబుల్ రిప్లై. అంటే అనుకూలంగా సమాధానం ఇస్తాను కోరుతూ. రైట్, లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ యువర్ టీమ్. మీ టీంతో కలిసి పనిచేయాలని అనుకుంటూ. ఇలా లుక్ ఫార్వర్డ్ టు ఎండింగ్లో మీరు సైన్ చేసేటప్పుడు లుకింగ్ ఫార్వర్డ్ టు, అఫ్ కోర్స్ మనకు ఈమెయిల్ సైన్ కాదు, అక్కడ టైప్ చేస్తాం కదా నేమ్, అది
అలా ఈ ఎండింగ్ అనేది ఇలా చేస్తుంటాం. లుకింగ్ ఫార్వర్డ్ టు అని మనం క్లోజ్ చేస్తాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో దిస్ ఆల్ అబౌట్ ద స్ట్రక్చర్ లుక్ ఫార్వర్డ్ టు. మనం రాబోయే వీడియోస్లో ఇంకా మంచి మంచి స్ట్రక్చర్స్తో మంచి మంచి వీడియోస్ చేసే ప్రయత్నం చేద్దాం. గుడ్. This presentation is from RKS Apex Online Spoken English. You people know very well, friends. Then, besides making these PPTs or these videos, our Apex provides online spoken English training. So, our specialties are activity-based training, building personality, course materials. I mean, you get complete course materials, and of course, dedicated teaching. In our coaching, we provide first 3 classes free. Okay, friends? Right. So, to speak English confidently, join RKS Apex Institute of English. For more details, you can log on to our website also, rkapexspokenenglish.in. Okay, friends? Then with this, we close this video. In the next one, we'll meet again. Till then, bye bye. Thank you. Thank you very much.